గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విష్ణుకుండినుల యొక్క సామాజిక పరిస్థితులు చూద్దాము. సో విష్ణుకుండినుల యొక్క సామాజిక పరిస్థితులు ఏంటి అంటే, విష్ణుకుండినులు దానమానాదులచే అనురక్తమగు వర్ణాశ్రమ స్వజన పరిజనులైన వారు అని చెప్పేసి శాసనాల్లో ఉంది. అంటే ఏంటి అంటే, వీళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు, వర్ణాశ్రమ ధర్మాన్ని గౌరవించేవాళ్ళు. వీరు చాతుర్వర్ణ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాలను పాటించే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేసేవాళ్ళు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకేనా. అయితే వీళ్ళ ప్రయత్నం అన్ని వర్గాల వారిని కూడా సో ఆనందంగా ఆ రాజ్యంలో పరిపాలన అనేది ఉండేది. అంటే అన్ని వర్గాల వారికి కూడా సో మంచి పరిపాలన అందించగలిగారు. ఓకేనా, వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వగలిగారు అని అర్థం అనమాట. కానీ ఈ 4 కులాలలో కూడా మొదటి 2 కులాలకి ఎక్కువ గౌరవం ఉండేది అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే, విష్ణుకుండినులో కొందరు పరమ బ్రాహ్మణ్య అనే బిరుదును కూడా వహించారు. ఓకేనా. సో అంటే ఏంటి అంటే, వాళ్ళు బ్రాహ్మణులచే వీళ్ళు బ్రాహ్మణుల ద్వారా సంస్కృతికరణ చెందారు కాబట్టి వాళ్ళు పరమ బ్రాహ్మణ్యాన్ని కూడా బిరుదును వీళ్ళు ధరించారు. అట్లాగే బ్రహ్మక్షత్ర తేజస్సును కూడా వీళ్ళు ధరించారనమాట. సో హిరణ్య గర్భ యాగం చేసి ఆ బిరుదును కూడా వీళ్ళు ధరించడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే వీళ్ళు బ్రాహ్మణుల ద్వారా సంస్కృతీకరణ చెందారు అనమాట. ఓకేనా. సో యాక్చువల్గా వీళ్ళు ఏ కులం వాళ్ళు అంటే శూద్రులే, కానీ వీళ్ళు బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయడం ద్వారా సో బ్రాహ్మణులాగా వీళ్ళు సంస్కృతీకరణ చెంది వాళ్ళ సామాజిక అంతస్తుని వాళ్ళు పెంచుకున్నారనమాట. ఎవరు? విష్ణుకుండినులు. ఓకేనా. సో అంటే వాళ్ళు అనేక యాగాలు చేసి పై కులాల స్థాయికి వాళ్ళు ఎదిగారు. అంటే వాళ్ళు సంస్కృతీకరణ చెంది బ్రాహ్మణులాగా మారారనమాట. వీళ్ళు బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలు ఇచ్చారు. కులీనులు అంటే ఎవరు అంటే రాజ ఉద్యోగులు. వీళ్ళకి కూడా అనేక పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించే వాళ్ళు అనమాట. మరి వైశ్యులు ఏం చేసేవాళ్ళు అంటే స్వదేశీ విదేశీ వ్యాపారాల్లో నిమగ్నమై ఉండేవాళ్ళు. శూద్రుల్లో ఏమో కంసాలి వారు, శిల్పులు, చేనేత పనివారు మొదలగు వాళ్ళకి మంచి సముచిత స్థానం అనేది విష్ణుకుండినుల కాలంలో ఉండేది. మళ్ళీ రైతుల యొక్క కృషి దేశానికి వెన్నెముక కాబట్టి వాళ్ళు రైతులకి చాలా అగ్రహారాలను దానం చేయడము, ఓకేనా, మాన్యాలను దానం చేయడము, దాసీదాసులను కూడా దానం చేయడం, కూడా వేల సంఖ్యలో దాసీదాసులను కూడా వీళ్ళు దానం చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ దాసీదాసులు అంటే ఏంటి అంటే, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారనమాట, అంటే పనిలో. సో కాబట్టి వ్యవసాయానికి వీళ్ళు బాగానే అభివృద్ధి చేశారు, కానీ ఈ దాసీదాసులను దానం చేయడం వల్ల వాళ్ళని పనివాళ్ళుగా చూశారు కాబట్టి వాళ్ళ యొక్క మానవ హక్కులు మాత్రం కాలరాసినట్టుగా ఉందన్నమాట. ఓకేనా. సో వ్యవసాయ అభివృద్ధి జరిగింది, వ్యాపార అభివృద్ధి జరిగింది. కాకపోతే ఏంటి అంటే, ఈ దాసులు అంటే పని చేయడానికి వీళ్ళని దానం చేశారు కాబట్టి వాళ్ళ యొక్క మానవ హక్కులు అనేవి కాలరాసినట్టుగా కూడా జరిగిందని అంటున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే పురుషామోదాలు అంటే యాగాల్లో పురుషులను బలి ఇవ్వడం ఉన్నది కదా, ఆ యాగాల్లో పురుషులను బలిచ్చే ప్రొసీజర్ ఏమంటారంటే పురుషామోదాలు అంటారు. ఈ పురుషామోదాలు చేసిన రోజుల్లో కూడా దాసులకు దానం ఇవ్వడం పెద్ద లెక్క కాదు. ఎందుకంటే వీళ్ళు పురుషులనే బలి ఇచ్చినప్పుడు దాసులను దానం ఇవ్వడంలో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా వీళ్ళు కన్యాదానాలు చేయడం వల్ల కన్యల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క అత్తమామలు, వాళ్ళ వధూవరులు వీళ్ళందరూ హ్యాపీగా ఉండడం వల్ల ఈ నెగిటివిటీ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపలేదన్నమాట. ఇంకా వీళ్ళు ఏం చేశారు అంటే, శయన, ఆసన, యాన, పాన, భోజన, భవన, వసన, ఆభరణాలు మనం ఇంతకు ముందే చూసాం. అంటే వాళ్ళకు మంచాలు, బంగారాలు, ఆభరణాలు, వస్త్రాలు, భోజనాలు, ఓకేనా, పానీయాలు, ఇవన్నీ కూడా వీళ్ళు విష్ణుకుండినులు దానం చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా రాజులు చేసినటువంటి అనేక దానాల వలన ప్రజలకు సంతోషం కలిగించడమే కాకుండా ప్రజలలో కూడా తమకు ఉన్నంత దాంట్లో వాళ్ళు కూడా వేరే వాళ్ళకు దానం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనని తెప్పించడానికి విష్ణుకుండినులు కారణమయ్యారనమాట. ఓకేనా. ఆ సంస్కృతిని వీళ్ళు డెవలప్ చేయగలిగారు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి మాధవవర్మ తన తల్లిదండ్రుల పట్ల వారి అంటే తల్లిదండ్రుల పక్క అతనికి ఎక్కువ ప్రేమాభిమానాలు ఉండేవన్నమాట. అతను నిరంతరం తన తల్లిదండ్రుల యొక్క పాదాలను సేవించడం వల్ల ఆనాటి ప్రజలు కూడా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పెద్దల పట్ల ఎలాంటి అభిమానాలు పెంచుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఓకేనా. అవన్నీ కూడా ఏంటి అంటే విష్ణుకుండినుల ద్వారా సామాన్య ప్రజలు కూడా నేర్చుకోవడం జరిగిందనమాట. అంటే వీళ్ళ బిహేవియర్ అనేది సామాన్య ప్రజల మీద చాలా ఉండేది అని అర్థం. ఇది సామాజిక పరిస్థితులు. నెక్స్ట్ మత పరిస్థితులకు చూస్తే విష్ణుకుండినులు వైదిక మతాన్ని అవలంబించేవారు. వీళ్ళ కులదైవం ఎవరు? శ్రీ పర్వత స్వామి. ఓకేనా. వీరి పేర్లు కూడా అన్ని వైదికంగానే ఉంటాయన్నమాట. పరమ మహేశ్వర, పరమ బ్రాహ్మణ్య వంటి బిరుదులు కూడా వీళ్ళు కలిగి ఉండేవాళ్ళు. సో ఈ బిరుదులు కలిగి ఉన్నారు అని అంటే వాళ్ళు శివభక్తులు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఓకేనా. బ్రాహ్మణ మతావలంబికులు కూడా వీళ్ళు బ్రాహ్మణ మతాన్ని అవలంబించే వాళ్ళనే విషయం కూడా వీళ్ళ బిరుదుల ద్వారా వీళ్ళు చేసేటువంటి వైదిక మత కార్యక్రమాల ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకేంటి అంటే, వీరు స్వతంత్రులు కావడానికి కొద్ది కాలం ముందే శ్రీశైల ప్రాంత రాజును సముద్రగుప్తుడు జయించిన తర్వాత వేయించినటువంటి అలహాబాద్ శాసనంలో పరమ భట్టారక పాదానుజాత్యస్య అని ఉందన్నమాట. అంటే వీళ్ళు స్వతంత్రులు కావడానికంటే ముందే శ్రీశైలం ప్రాంత రాజును శ్రీశైలాన్ని పాలించేటువంటి రాజుని ఈ సముద్రగుప్తుడు ఓడించాడనమాట. ఓకేనా. సో ఈయన ఓడించిన తర్వాత ఆయన వేసినటువంటి శాసనం ఏంటి అంటే అలహాబాద్ శాసనం. ఓకేనా. అలహాబాద్ శాసనంలో పరమ భట్టారక పాదానుజాతస్య అని ఉంది. అంటే ఈ వాక్యం ఏంటి అంటే, శ్రీ పర్వత స్వామి పాదానుజాతస్య అనే శాసన వాక్యానికి ఈ వాక్యం పోలి ఉందన్నమాట. ఓకేనా. విష్ణుకుండినులు వేసినటువంటి ఒక శాసనంలో శ్రీ పర్వత స్వామి పాదానుజాతస్య అని ఉంది. ఇక్కడ సముద్రగుప్తుడు వేయించినటువంటి శాసనంలోనేమో పరమ భట్టారక పాదానుజాతస్య. అంటే ఇవి 2 పదాలు దగ్గరగా పోలికగా ఉంది అని అంటే వీళ్ళు సముద్రగుప్తుడు అనంతరం వీళ్ళు విష్ణుకుండినులు వచ్చారు అని అనడానికి మనకి ఒక ఆధారం అనమాట. అట్లాగే తొలితరం విష్ణుకుండినుల రాజు అయినటువంటి గోవిందవర్మ, తొలితరం విష్ణుకుండినుల రాజు ఉన్నారు కదా, వాళ్ళలో గోవిందవర్మ మనం చెప్పాము. ఆయన భార్య పరమ భట్టారికాదేవి. ఆమె ఏంటి అంటే పరమ భట్టారిక దేవి అని పేరు పెట్టుకుంది. అంటే గుప్తుల ఇష్టదైవం. అంటే గుప్తులు వీళ్ళు పరమ భట్టారిక పాదానుత్యస్య అని చెప్పి సముద్రగుప్తుడు వేయించాడు కదా శాసనము. మరి గోవిందవర్మ భార్య పేరు పరమ భట్టారిక అని ఉంది అంటే వీళ్ళు గుప్తుల యొక్క ఇష్టదైవం పేరే ఆ పేరు అయి ఉంటుంది అని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది అనమాట. అట్లాగే శ్రీ పర్వత స్వామికి లేదా శ్రీశైలం మల్లికార్జున స్వామికి చంద్రగుప్తుడు అనే రాజు యొక్క బిడ్డ, కొన్ని శాసనాలలో బిడ్డ అని ఉంటుంది, కొన్ని శాసనాలలో చెల్లెలు అని ఉంటుంది అనమాట. ఈ చంద్రగుప్తుడు యొక్క బిడ్డ లేదా చెల్లెలు అయిన చంద్రావతికి మధ్య ఉన్నటువంటి సంబంధం, అంటే శ్రీ మల్లికార్జున స్వామి చంద్రగుప్తుడు యొక్క కూతురు లేదా చెల్లెలు అయినటువంటి చంద్రావతిని వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి కూడా మనకు ఉంటుంది. ఆ సంబంధం గురించి కూడా అనేక కథనాల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్
నెక్స్ట్ ఈమె ప్రతిష్ఠించినటువంటి గుప్తమహేశ్వర ఆలయం ఉంటుంది కదా, అది ఇప్పటికీ కూడా శ్రీశైలంలో ఉందన్నమాట. ఎవరు ఈ చంద్రావతి ఉంది కదా, ఈమె ప్రతిష్ఠించినటువంటి గుప్తమహేశ్వర ఆలయం ఇప్పటికీ శ్రీశైలంలో ఉంది. అట్లాగే ఉమామహేశ్వర టెంపుల్ కూడా సో మనకి ప్రతాపరుద్ర కోట కింద ఉంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి రెండవ మాధవవర్మ వాకాటకదేవి పెళ్లి చేసుకున్న తర్వాత విష్ణుకుండునులు వైదిక బ్రాహ్మణ మతాన్ని తప్ప ఇతర మతాలు పోషించినట్టు మనకు కనపడదు. అయితే ఈ రెండవ మాధవవర్మ ఉన్నాడు కదా, రెండవ మాధవవర్మ ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే వాకాటకదేవిని వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు వైదిక బ్రాహ్మణ మతాన్ని తప్ప వేరే ఎలాంటి మతాన్ని పోషించినట్లు కూడా మనకి కనిపించదు. ఓకేనా. ఈ వాకాటకులు ఎవరు అంటే గుప్తుల యొక్క బంధువులు అనమాట. అందువలన గుప్తుల కాలంకు సంబంధించినట్టుగానే వైదిక బ్రాహ్మణ మతాన్ని విష్ణుకుండునులు కూడా అవలంబించారు. అంటే వాకాటకుల యొక్క ప్రభావం విష్ణుకుండుల మీద పడిందనమాట. సో ఈ వాకాటకులు గుప్తుల ప్రభావం వల్ల విష్ణుకుండులు సంస్కృతికరణ చెంది వైదిక బ్రాహ్మణ మతావలంబికులు అయ్యారనమాట. ఓకేనా. సో దానివల్ల వీళ్ళు అంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంది, విష్ణుకుండుల మీద వాకాటకులు మరియు గుప్తుల యొక్క ప్రభావం. ఓకేనా. సో అట్లాగే ఈ మత పరిస్థితుల్లో ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఈ విష్ణుకుండుల కాలంలో వైదిక బౌద్ధ మతం, వైదిక పౌరాణిక మతం ఉండేది, బౌద్ధ మతం ఉండేది, జైన మతం ఉండేది. ఫస్ట్ ఏంటి అంటే వైదిక పౌరాణిక మతం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీళ్ళు వైదిక పౌరాణిక మతావలంబికులు అనేసి. క్రీస్తు శకం 4-5వ శతాబ్దంలో బౌద్ధ మతం ప్రజల్లో బాగా ప్రచారంలో ఉంది. ఓకేనా. సో ఉండడం వల్ల విష్ణుకుండులు ఆ మతాన్ని పోషించినా కూడా ఎక్కువగా బ్రాహ్మణులకి వీళ్ళు దానాలు చేశారనమాట. అంటే వీళ్ళు బౌద్ధ మతాన్ని ఆచరించినా కూడా దాన ధర్మాలు మాత్రం బ్రాహ్మణులకే చేశారనమాట. అట్లాగే ఈ విష్ణుకుండులు వైదిక పౌరాణిక మతాన్ని పాటించారు కాబట్టి వాళ్ళ పేర్లన్నీ కూడా వైదిక వైష్ణవ మత సంబంధంతో కలిగి ఉన్నవే ఉన్నాయన్నమాట. ఓకేనా. అట్లాగే ఇంద్రభట్టారక వర్మ అతని కొడుకైనటువంటి విక్రమేంద్ర వర్మ పరమ మహేశ్వర అనే బిరుదులను ధరించారు. వీళ్ళిద్దరు ఇంద్రభట్టారక వర్మ అతని కొడుకని అతను విక్రమేంద్ర వర్మ అనే అతను పరమ మహేశ్వర అనే బిరుదులను వీళ్ళు ధరించారనమాట. సో ఎందుకు ఈ పరమ మహేశ్వర అనే బిరుదులను ధరించారు అంటే వీళ్ళు శ్రీ పర్వత స్వామి పాదాన ధ్యానం వల్లనే వీళ్ళ ప్రజా పరిపాలన అనేది కొనసాగింది కాబట్టి ఆ పరమ మహేశ్వరుడి పేరు అంటే ఆ శివుడి పేర్లను వీళ్ళు పేర్లుగా పెట్టుకున్నారనమాట. అట్లాగే ఇంకేంటి అంటే వారి నాణాలపై కూడా శ్రీ పర్వత అనే పదాన్ని వీళ్ళు చెక్కించారు. ఓకేనా. శ్రీ పర్వత పాదంలోనే ఉమామహేశ్వర దేవాలయం కూడా ఉంది, ఇది ఆమ్రాబాద్లో ఉంది అని చెప్పేసి తెలుస్తుంది మనకి. అట్లాగే శ్రీశైలం మల్లికార్జున కూడా విష్ణుకుండుల కాలంలోనే ఆ పేరుతో ప్రచారం పొందాడు. అంటే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఉన్నారు కదా, ఆ మల్లికార్జునుడు కూడా విష్ణుకుండుల కాలంలోనే ఆ పేరుతో ప్రచారం పొంది ఉంటాడు అని చెప్పేసి ఒక అంచనా అనమాట. ఓకేనా. అట్లాగే మనకి నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అంటే మనకి సో ఆంధ్ర తెలంగాణలో విష్ణుకుండులు పరిపాలించారన్నాం కదా. ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి అక్కన్న మాదన్న గుహలు ఉంటాయి. ఈ అక్కన్న మాదన్నలు కట్టించినటువంటి చెప్తున్న దేవాలయాలు కూడా రెండవ మాధవవర్మ కట్టించినవే అనేసి అంటున్నారనమాట. ఓకే. వాళ్ళు అక్కన్న మాదన్నలు కట్టించినట్లు చెప్తున్నారు కానీ అవి యాక్చువల్గా కట్టించింది ఎవరు అంటే రెండవ మాధవవర్మ అనమాట. అలాంటి వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే బెజవాడలో ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆలయం అక్కన్న మాదన్న గుహలను, కీసరగుట్టలో ఉన్నటువంటి అక్కన్న మాదన్నలు కట్టించినట్లుగానే చెప్పబడుతున్న మందిరాలు, కీసరగుట్టలో మనకి టెంపుల్ ఉంది కదా రామలింగేశ్వర టెంపుల్, అది కూడా అక్కన్న మాదన్నలు కట్టించినట్లుగా చెప్పబడుతున్నటువంటి మందిరాలను కూడా రెండవ మాధవవర్మే కట్టించాడు. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయంలో ఉన్నటువంటి గుహలను కూడా కట్టించింది రెండవ మాధవవర్మే. కానీ ఎవరు కట్టించారంటున్నారు? అక్కన్న మాదన్నలు కట్టించారంటున్నా కూడా యాక్చువల్గా కట్టించింది మాత్రం రెండవ మాధవవర్మ అనమాట. ఓకేనా. ఇతడు ఎక్కువగా కూడా రామలింగేశ్వర ఆలయాలు కట్టించాడని చెప్పేసి మనం ఆల్రెడీ మన మాధవవర్మ కాలంలోనే చెప్పుకున్నాము. అవి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో వేల్పూరు రామలింగేశ్వరాలయం, ఈపూరు రామలింగేశ్వరాలయం, మన కీసరగుట్టలో ఉన్నటువంటి రామలింగేశ్వరాలయం, ఇవన్నీ కూడా రెండవ మాధవవర్మ కట్టించిన టెంపుల్స్ అనమాట. ఆ టెంపుల్స్ ఇప్పటికీ కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయి. విష్ణుకుండులు వైష్ణవులు కాబట్టి శివలింగాలను వీళ్ళ రామలింగాలు అన్నారనమాట. వీళ్ళు వైష్ణవులు కాబట్టి వాళ్ళు శివలింగాలను రామలింగాలు అన్నారు. ఈ విధంగా వాళ్ళు అనేక యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడము, మరి బ్రాహ్మణులకు దేవాలయాలకు భూదానాలు చేయడము, దాసీదాసులను దానం చేయడము. ఓకేనా. సో దీని వల్ల వీళ్ళు వైదిక బ్రాహ్మణ మతాన్ని బాగా ప్రోత్సహించారనమాట. అట్లాగే మనుషులను బలివ్వడము, మరి దానం చేయడం అనే ఆచారంతో ఆనాడు ప్రజలు సమానులు కారనే విషయం. ఎందుకంటే వీళ్ళు మనుషులు దానం బలిచ్చారు కాబట్టి మళ్ళీ దానం కూడా చేశారు కాబట్టి ఈ దానం చేయడము బలివ్వడం అనే విషయం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే అప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానం కాదు అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. సో దీంతో పాటు దైవభక్తిని ప్రభు భక్తిని మానవుల్లో పెంపొందించాలని కూడా తెలియజేస్తుంది. ఓకేనా. ఇది వైదిక పౌరాణిక మతము. సో మనం నెక్స్ట్ క్లాస్లో బౌద్ధ జైన మతాల గురించి విష్ణుకుండుల కాలంలో బౌద్ధ జైన మతాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకేనా. సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మనకు ఒక కామెంట్ లైక్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.